కాకినాడ జిల్లా తూనిలోని జాను అనే ఒక 2 ఏళ్ల పాప మిస్ అయ్యి నేటికి ఒక వారం గడిచిపోతున్న ఈ కేసులో ఎటువంటి ఆధారాలు ఆ అమ్మాయికి సంబంధించి ఎటువంటి ఆచూకీ లభించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే జ్ఞానేశ్వరి తల్లిదండ్రులైన గత శనివారం రోజు అక్కడ ఇంటి సమీపంలో ఆడుకుంటున్న జాను జ్ఞానేశ్వరి తన కుక్కతో తను ఆడుకుంటున్న సమయంలో ఆ విధంగా కుక్కతో ఆడుకుంటూ అడవిలోకి వెళ్ళి తను అదృశ్యమైపోయింది. అయితే ఈ పాప మిస్ అయ్యి వారం గడుస్తున్న 4 రోజుల తర్వాత ఏదైతే ఈ గణేష్ భవానీ వాళ్ళకి సంబంధించిన పెంపుడు కుక్క పాపతో వెళ్ళిపోయి 3 రోజుల తర్వాత వచ్చింది. అయితే ఈ పాప అదృశ్యం అవడంలో కీలక ఆధారంగా మిగిలిన ఈ గణేష్ వాళ్ళ పెంపుడు కుక్క దానికి జీపీఎస్ని పెట్టి పాప ఆ సమీపంలోని అడవినంతా వాళ్ళు గాలించారు. ఈ గాలించిన క్రమంలో పోలీసులు గత కొన్ని రోజుల క్రితం వీళ్ళు కొనుగోలు చేసిన ఒక కార్ విషయంలో సమీప బంధువులతో కొంచెం గొడవలు అయ్యాయని కూడా సమీప బంధువులతో వీళ్ళకి కొన్ని తగాదాలు ఉన్నాయని జ్ఞానేశ్వరి వాళ్ళ తల్లి అయిన భవానీ చెప్పసాగింది. అయితే పాప అదృశ్యం అవడం వెనుక వారి హస్తం ఏదైనా ఉందా అని కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అయితే